ఒడిశాలోని పూరి జగన్నాథ్ ఆలయం వెనుక ఉన్న రహస్యం ఏంటో తెలుసా? అక్కడ ఉన్న విగ్రహాలు ఎందుకు చేతులు, కాళ్ళు లేకుండా సగం మాత్రమే చెక్కబడి ఉంటాయో ఈ రోజు తెలుసుకుందాం. పురాణాల ప్రకారం ఇంద్రద్యుమ్నుడు అనే రాజు జగన్నాథునికి ఒక గొప్ప ఆలయాన్ని నిర్మించాడు. స్వామి విగ్రహాన్ని చెక్కడానికి సాక్షాత్తు ఆ విశ్వకర్మ భగవానుడే ఒక వృత్త శిల్పి రూపంలో భూమిపైకి వచ్చాడు. అయితే ఆ శిల్పి రాజుకి ఒక కండిషన్ పెట్టాడు. నేను గది తలుపులు మూసుకొని 21 రోజుల విగ్రహాన్ని చెక్కుతాను. ఆ సమయంలో ఎవరు కూడా లోపలికి రాకూడదు అని చెప్పు. కానీ 14 రోజులు గడిచాక లోపలి నుండి ఎలాంటి శబ్దం రాకపోవడంతో కంగారు పడిన రాజు తలుపులు తెప్పించాడు. దీంతో నియమం ఉల్లంఘించడంతో ఆ శిల్పి మాయమైపోయాడు. విషయం తెలుసుకొని రాజు చాలా బాధపడ్డాడు. అక్కడ సగం చేతులు కాళ్ళు ఉన్న విగ్రహాలు చెక్కబడి ఉన్నాయి. దీంతో రాజు బాధపడడం చూసి భగవంతుడే స్వయంగా కనిపించి, నేను ఇదే రూపంలో పూజలు అందుకుంటాను.